రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా భూ వివాదంలో బాబాయ్ పై అబ్బాయి కత్తితో దాడికి తెగబడ్డాడు. సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో బాబాయ్ వెంకటేష్ పై అబ్బాయి పృథ్వీ దాడి చేశాడు. అడ్డుకోబోయిన పిన్ని 2 ఏళ్ల చిన్నారిపై బాబుపై కూడా విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అక్కడ ఎస్పీ దగ్గర పోతుంటే పోవాలి ఎస్పీ దగ్గర ఆన్లైన్ కూర్చొని ఎస్పీ సార్ ఆఫీస్ పోతే అక్కడ మన వార్డు సార్ ఇక్కడ లేదు అక్కడ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా మీరు అక్కడ కూర్చొని 3:30 దాకా కూర్చొని లేదు కదా మెడిసిన్ వేసుకున్నాం అని చెప్పి ఇంటికి వచ్చి కొంచెం అలసిపోయినాం అని చెప్పేసి అన్నం చూసారు కానీ కడుపు ఇప్పుడే సరే తెలుగు లోపల అటాక్ జరిగింది. నాకు ఏం అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం అవుతుంది. కళ్ళ కింద బ్లడ్ మారుతుంది, చాయ్ తిన్నవాట నాకు పైకి మొత్తం పెయిన్ ఇది ఎంత ఇంకో ఇద్దరు నుంచి బయట ముందు తిరుగుతూ మొత్తం నరేష్ గడ్డ నడిచాను ఇద్దరు క్యాండిడేట్లు మొత్తం మా చుట్టూ మేము వెళ్ళిపోతే అటు మా బండ మీద మా ఇంకా సార్ ఈ గతంలో కూడా వాడడానికి అంతా వాడిచ్చిన ప్రోగ్రాం వాడిచ్చిన బలంతోనే నాకు అటాక్ చేసింది సార్. ఇది ఖచ్చితంగా చెప్తాను. నేను ఎక్కడ కాదు నా భార్యకు నా కొడుకు ఏదైనా అయితే మాత్రం వస్తే తీసుకుంటే అందరితో కేసు పెడతాను. వాళ్ళకి ఎన్నిసార్లు అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8:51 సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు భూమి పూజ చేయనున్నారు. వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణానికి రైతుల నుంచి 5 ఎకరాలు సీఎం కొనుగోలు చేశారు. బీజేపీ మతం పేరుతో దేశంలో చిచ్చులు పెడుతోందని, ఆ మంటల్లో చలి కాచుకుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో అవసరమని, పార్టీని బలపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వక్ఫ్ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా ఆమోదించిందని, మైనార్టీల మనోభావాలు దెబ్బతీసి మత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు సిద్ధాంతం ఒక్కటేనని, మతం పేరుతో కులం పేరుతో దేశంలో మంటలు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ సొంత అవసరాలకు వాడుకుంటుందని, చివరికి ఎన్నికల సంఘాన్ని సైతం నడిపిస్తుంది అని ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ మన దేశంలో బలపడాల్సిన అవసరం ఉంది. మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఎలా దాన్ని పాస్ చేశారు. బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు, మతం పేరుతో కులం పేరుతో విభజించాలి, వారి మధ్య చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. ఇప్పుడే కాదు, ఇదే కాదు, బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను, ఎలక్షన్ కమిషన్ తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది. అదాని లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ. ఆ తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా, పథకాల ద్వారా
దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ. ఈ రోజు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మన రాజ్యాంగం బ్రతకాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు రాత్రి స్వామివారు యాలి వాహనంపై నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి యాలి వాహనంపై స్వామివారిని కొలువు తెచ్చారు. అనంతరం స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్నాళ్ల క్రితం నుంచి వీరి వివాదాలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో మనోజ్ సంచలన ఆరోపణలు చేస్తూ తన ఇంట్లో విలువైన వస్తువులు, కార్లు దొంగిలించబడ్డాయని, జల్పల్లిలోని తన నివాసంలో విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనల వెనుక తన సోదరుడు విష్ణు ఉన్నాడని ఆరోపిస్తూ పోలీసులను న్యాయం చేయాలని కోరాడు. ఇక మంచు మనోజ్ తన ఫిర్యాదులో పలు షాకింగ్ వివరాలను వెల్లడించారు. తాను తన కూతురు బర్త్డే కోసం రాజస్థాన్కు వెళ్లిన సమయంలో విష్ణు తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడని ఆరోపించాడు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను దొంగిలించారని తెలిపారు. ముఖ్యమైన వస్తువులను పగలగొట్టి ఇల్లు ధ్వంసం చేశారని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అండ్ ఆ రోజు 1వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు మీకు తెలిసిందే. పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను. ఈ గొడవల మధ్యలో అందరి మధ్యలో వద్దు, ప్రశాంతంగా నా బాబు పాపతో వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం అక్కడ 4 రోజులు అనుకొని వెళ్ళాము. కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి విష్ణుతో పాటు అందరూ చాలామంది, ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా, నా రూమ్లన్నీ పగలగొట్టి నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా ఇళ్ళ వస్తువులు, బట్టలు, నగలు పెట్టి పగలగొట్టి, సో అన్నీ చేసి అక్కడే బయట కంటైనర్లు వేసారు. నా రూమ్లన్నీ పగలగొట్టారు. కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఆ కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు. అండ్ ఇదంతా ఏంటంటే నా పాప బర్త్డే ఉందని కూడా ఆలోచించకుండా ఊర్లో లేనప్పుడు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నాను అందరికీ. అదే రోజు ఎప్పుడైతే పగలగొట్టారో అక్కడ నా పాత కారు, ఒక 10 years old కారు, ఆ కారు, నా వైఫ్ కారు, వాళ్ళ నాన్నగారు కొనిచ్చిన కారు, 2 మా ఇంట్లోనే ఉన్నింది. అవి 2 టో చేసుకొని తీసుకొచ్చి రోడ్లో వదిలేశారు.